ప్రభునామ స్తోత్రాలు. ఇక్కడ చేరినటువంటి దైవజనులందరికీ మరి కూడి వచ్చినటువంటి సంఘానికి ముందుగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అనుకోలేదు కానీ చాలా రోజుల నుంచి కూడా దీనికోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాసంకల్పం ఏమైందో మనకు తెలియదు. కానీ ఈరోజు మరి ఇక్కడికి మనం ఈ పరిస్థితిలో చూసినప్పుడు మరి పెద్దలైనటువంటి వారు మనకు ఒక సలహా చెప్పారు కాబట్టి దాన్ని నిజంగా పాటించడం ఎంతైనా మంచిదని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఈ యొక్క సంఘం ఈ మాకు ఎంతో అనుబంధం ఉందన్న విషయం మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను. అయితే ఎందుకంటే 10 years పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు, మన ప్రజాసన వీళ్ళందరికీ. అప్పుడు కూడా చాలా మీటింగ్స్ ఇక్కడ జరగడం జరిగేది. చాలా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని మళ్ళొక్కసారి ఇప్పుడు మళ్ళీ చూడగలుగుతున్నాం. దాన్ని బట్టి ముందుగా దేవునికి స్తుతి చెల్లిద్దాం. ఒక మంటని మళ్ళీ దేవుడు మనం ఆ పరిచర్యలో మరి ప్రారంభించాడు. ఎంతమంది అందరూ కూడా దేవుడు గట్టిగా హల్లెలూయా. ఇంకా మన యవన బిడ్డలు దేవుని పని కోసం ముందుకు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎవరి పనులు చేసుకుంటూ దేవుడి పని చాలా మరి చేయాల్సినటువంటి ప్రాంతాలు మనకు అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ సత్యాన్ని మనం మన భుజాలపైన మోసుకొని వెళ్ళాల్సినటువంటి ప్రాంతాలు అనేకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ మీ యవన బిడ్డలు మీరు తీర్మానం చేసుకుంటే మరి త్వరగా ఏదైనా ఒక చిన్న బైబిల్ కోర్స్ లాంటి ఒకటి కూడా పెట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. కానీ మీరు మీ యొక్క జీవితాన్ని దేవుని కోసం సమర్పించి ఒక తీర్మానంతో వచ్చినట్లయితే ఒక చిన్న క్రాష్ కోర్స్ లాంటివి కూడా మేము చేయాలనేది అనుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ప్రతిదినం మరి ప్రతి బుధవారం మీకోసం ఉపవాసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలందరి కోసం మరి మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాం. నాయకుడిని చెడగొడితే మనంతా చెడిపోతుంది. అవునా కదా? అవునా? ఏమంటారు? ఏం మాట్లాడరా? అవునా? కాబట్టి మీరు ఎంతగా నాయకుల కోసం ప్రార్థన చేస్తారు అంటే నేను ఒక్కడని కాదు, ఉన్నటువంటి పాస్టర్లు మనకి దేవుడు ఇచ్చినటువంటి నాయకులే. మరి పెద్దగా ఉన్నటువంటి మన ఇస్రత్మయ్య గారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆలోచనలు ఇచ్చి నడిపించేటువంటి వాళ్ళు మన మధ్యలో ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా మీరు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా ఈ యొక్క పరిచర్య ముందుకెళ్తుంది. అది ఎట్లా ప్రార్థన చేస్తాం? దేనికోసం చేస్తున్నాం? మా నాయకుల్ని కాపాడండి, మా యొక్క నాయకులకి జ్ఞానాన్ని ఇవ్వండి, మా నాయకులకి కావాల్సినటువంటి రిసోర్సెస్ మీరు సహాయం చేయండి. రిసోర్సెస్ అంటే వాళ్ళకి ఏం కావాలనేటువంటి విషయాలు, అంటే ఇక్కడ వరకు రావాలి, ఇక్కడ అనేటువంటి పనులు చేయాలి, దీనికి కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి విషయాల గురించి కూడా మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. ఎంతమంది చేస్తారు దేవుడు మీ యొక్క ప్రార్థన? ఖచ్చితంగా మీరు మీ యొక్క పాస్టర్స్ కోసం మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మీకోసం అంతా ప్రార్థన చేసి మేము ఇంత చేసిన తర్వాత సైతాను అనేక విధాలుగా పోరాడుతూనే ఉంటుంది. కానీ ఆ పోరాటానికి మేము భయపడేదానికి ఏముండదు. ఎందుకంటే అన్ని చాలా చూసేస్తూ ఉన్నాం జీవితంలో. కాకపోతే ఒకటి ఏంటంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ మీ పాస్టర్స్ కోసం, అదే మీ నాయకుల కోసం మాత్రం మీరు ఉపవాసం నుండి కూడా ప్రార్థన చేయాలి. అట్లా చేసినప్పుడు చాలా గొప్ప ఆశ్చర్య కార్యాలు మన ఈ పరిచర్యలో చూడబోతున్నాం. నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి, బహుగా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. అంత్యకాలంలో ఉన్నాం, మరి అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఎక్కువగా ప్రార్థన చేసినట్లయితే గొప్ప ఆశ్చర్య కార్యాలని ఈ యొక్క పరిచర్యలో మనం చూడబోతున్నాం. దేవుని మాటలు దీవించిన కాక చేరవచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతినిత్యం నాయకుల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించడం అది మన బాధ్యత. ప్రతిరోజు కూడా మనం అలా ప్రార్థనలో ఉన్నాం. ఈ సమయంలో మరి సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మరి కొడుకును మనం ముగించుకుందాం. మన మధ్యలో నిక్సన్ పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం 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 స్తోత్రులనైనా మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జీవాధిపతి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళలో నీ పాద సన్నిధులు ఉన్నాయి తోడు కూడా ఏ 2 దినాలు మా ప్రభువానికి స్తోత్ర సంక్షేమాభివృద్ధి మరియు ఆ స్త్రీలు కూడా క్రమేరీతిగా దేవానికి స్తోత్రాలను ఆయన జరిగించినందుకే నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నా తండ్రి కూడా వచ్చినటువంటి సంఘటన దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రశస్తమైనటువంటి సన్నిధిని మా ప్రభు ఈ 2 దినాలు మనం అనుభవించుంటుండగా తండ్రి విన్న ప్రతి మాటలు ఆయా ఆధ్యాత్మిక సేవకుల ద్వారా దాసురాల ద్వారా నేర్పించుకున్నటువంటి ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన జీవితాలకు అవసరం ప్రతి మాటల్లో యేసుక్రీస్తు నామములో వారు ఫలించి వర్ధిల్లుదురుగాక. దేవానికి స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇక్కడ పరిచయం చేసిన దాసురాలని మరి కుమారులు మరి జ్ఞాపకం చేసిన దాసులు ప్రతి బలహీనతను యేసు నామములో తన సమస్త బలహీన విడుదల సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. దాసుని కాపుదల పోగులు తోడు నడిపించండి, దీర్ఘాయుష్ను అయ్యా మగారిని దీవించండి. అయ్యా నా తండ్రి నాయన మా ప్రతి కుమార్తెకు మంచి ఆరోగ్యం దయచేయించిన కుమారులు మీరు ఆశీర్వదించండి నాయన. నీ యొక్క బలమైన పనిముట్లు నా తండ్రి నాయన నీ దాసుని కుటుంబంలో మా ప్రభు ఎదుగుతున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. రీతిగా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మా ప్రభు సంఘంలో పెద్దలను అలాగే యవనస్తురాలు స్త్రీలను అయా చిన్న బిడ్డలు అయా నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబమును దేవా నా తండ్రి ఈ కూడికలతో ఒక నూతనమైనటువంటి క్షేమము ఆశీర్వాదము అభివృద్ధి అయా నీ రాకడకై సంసిద్ధులై మా ప్రభు నేను ఎదుర్కొనేటువంటి నాయన సంఘముగా నాయన యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ సంఘము దీవించబడును. యేసు నామములో ఈ సంఘము బహుగా విస్తరించునుగాక. అనేక మంది నూతన జనాంగం అన్య చాలుడు ప్రభు పట్టణాలు విస్తారమైనటువంటి ఆత్మలు నాయన నీకే వందనాలు. నీ యొక్క సన్నిధికి నీ దాసుని ద్వారా అయ్యా మీరు నడిపించమని వేడుకుంటున్నావు. మీ ఆత్మాభిషేకముతో ఆత్మ ఫలముతో ఫలించిన సంఘముగా అయా నజరేస్తున్నాములు సంఘము వర్ధిల్లునుగా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అరే ద్వారా మా ప్రభువానికి స్తోత్రం వరకు అయా బద్దలు నాయన మా ప్రభు అయా ఇచ్చిన సలహా ప్రకారం అయా నా తన యొక్క సిమెంట్ మెయిన్ రోడ్ నుంచి నాయన చర్చ్ ఆపోజిట్ రోడ్డు నుంచి మా ప్రభు అయా చర్చ్ నాయన స్తోత్రంతో పోటుకో వరకు అలా మంచి నాయన స్టాండర్డ్ అయినటువంటి నాయన నూతనమైన రోడ్డు ఏర్పరచబడునుగాక. అయా నా తండ్రి సంఘ బిడ్డక నాయన హృదయాలలో మా ప్రభు అయానికి స్తోత్రం. ఈ విషయమైన తండ్రి అయా వారిలో గొప్ప ప్రేరణ కలిగేసి ధారాళముగా నాయన వారి గొప్పలు విప్పి నాయన అయా నూతనమైన ఆర్థిక పరువు ద్వారాలు తెరవండి నాయన. నీకు స్తోత్రం. నీ కార్యం జరిగించిన నమ్మకం నీకు స్తోత్రాలు నాయన. మరి మా ప్రియులు నాయన పెద్దలు అయా నా తండ్రి యేసునాయ్ గారిని బట్టి మీకు వందనాలు. వారి దీర్ఘాయుష్ను దయచేయండి. నిత్యము నాయన మా ప్రభు సుగుణామకు సహాయం చేయండి. ఇక నాయన ప్రభు యొక్క పరిచర్య నాయన అభివృద్ధి పొందుటకు నాయన వారిని నాయన మా ప్రభు మీరు బలపరిచి మీరు వాడుకోనండి. అయ్యా నీకు స్తోత్రం. వారి కుటుంబమును పరిచయం దీవించండి. మా ప్రియులు నాయన డైరెక్టర్ గారు నాయన మా ప్రభు నీ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. నీ దాసుని అనేకమైనటువంటి భయంకరమైన ఉపద్రవాల నుంచి మా ప్రభువ మీరు విడిపించినందుకే నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభు కాలమున్న తండ్రి బహు బలమైనటువంటి నాయన ఓ నా తండ్రి స్తోత్ర పరిచర్య నాన్న వారి ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. మీరే కృప చూపించండి. మా మినిస్టర్ సేవకులను సంఘములను అయా కుటుంబాలను అయా వారి పరిచర్యను దీవించండి. మీరే ఆశీర్వదించి మహిమ పొందుకోనమని దేవానతను చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మా ప్రభు పేరు పేరును దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు ఈ నామమునికే ఆరోపిస్తాం. మా ప్రియుడు మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన డైరెక్టర్ గారు వారి బాబు జాషువా ఆయన మరి అక్షరాభ్యాసం చేసే కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని జరిగిద్దాం.
ఒకసారి మీ కుడి చెయ్యి అందరు చెయ్యి బాబు వైపు చదువుతాం. చిన్న ఆశీర్వాదం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. కరుణ గొప్ప దేవుడా, అందరు కుడి ఈ చెయ్యి. పరిశుద్ధ గణనామాలకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని అందరూ కూడా ఎలా ఇక్కడ సమకూర్చి మీ ఇద్దరు ధరించిన మీ గొప్ప కార్యము నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాను. మా ప్రియుడు డైరెక్టర్ గారు అమ్మగారిని ప్రేమించి ఇచ్చిన బాబు జాషువా పక్షంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు నన్ను అక్షరాభ్యాసం చేయి నిమిత్తమైన వారికి ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా మీ సన్నిధి కృప సమాధానము ఆ బిడ్డకి తోడుగా ఉంచి జ్ఞానవంతుడై వివేకం కలిగినటువంటి వాడై గొప్ప ప్రయోజకుడైన గొప్ప విద్యాభ్యాసం చేయుటకు మీరు అభిషేకించి అప్పుడు ఆశీర్వదించి బిడ్డ ద్వారా ఘనత మహిమ ప్రభావం పొందవలసిందిగా బాబుని మీ చేతులు సమర్పించుకుంటూ దేవా మీ ఆశీర్వాదము దీవెనలు మెండుగా ఆ బిడ్డపై ఉంచుతారని నమ్మి శుద్ధిస్తూ యేసయ్య శ్రేష్ఠనామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. నాన్న పట్టుకో గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంగ్లీష్ మీడియం కూడా. ఏ కూడా వన్ రెండు మూడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును అయా ఈ శబ్దాంతరం ద్వారా దూర ప్రాంతం వింటున్న ప్రతి వారికి, ముఖ్యంగా ఈ స్థానిక సంఘ కాపరి గారు వారి కుటుంబాన్ని బిడ్డలు పనిచేసే సంఘానికి, అలాగే డైరెక్టర్ గారు కుటుంబాన్ని బిడ్డలకు మినిస్ట్రీ కార్యక్రమానికి, అలాగే మినిస్ట్రీ పని దర్శకులు వారి సంఘాల కుటుంబాలకు ప్రభు రాకడ సదాకాలం తోడుండి నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎవరికి వందనాలు.